తెలంగాణ భద్రంగా ఉంటుందో ఆ నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పినారు. అప్పచెప్పిన దానికి 4 ఏళ్లలో అద్భుతంగా కేసీఆర్ గారు నడుపుకుంటూ ముందుకు పోతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఇష్ట రీతిన మాట్లాడుతున్నారు. మంచినీళ్ళు ఇస్తామంటే అది మిషన్ భగీరథ కాదు, కమిషన్ భగీరథ అంటారు. ఊళ్ళలో చెరువులు బాగు చేద్దాం, మిషన్ కాకతీయ చేద్దామంటే అది కమిషన్ కాకతీయ అంటారు. అంటే ప్రతి పనిలో కమిషన్లు, కాంట్రాక్టులు, కాసులు ఇవి తప్ప వేరేది కనబడది ఆ పార్టీ నాయకులకి. అందుకే మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సురేష్ అన్న కానీ మీ అందరు కానీ సురేష్ అన్న వెంబడే వచ్చిన వైస్ ఎంపీపీ గారు మీ అందరికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే. అన్న ఏమన్నాడంటే మాచారెడ్డిని దత్తత తీసుకోమన్నాడు. నేనైతే ఈరోజు గోవన్నకు ఒకటే చెప్తున్నా, మీరు మళ్ళా గోవన్నను పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. మీ కామారెడ్డి నియోజకవర్గం మొత్తాన్ని సిరిసిల్ల ఎంత అయితే బాగా అవుతుందో ఈరోజు అంత బాగా చేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నా. ఒక్క మండలం కాదు, ఒక్క కామారెడ్డి పట్టణం కాదు, మొత్తం నియోజకవర్గాన్ని ఈరోజు ఇంతమంది ముందు మా అన్నకు మాటిస్తున్నా తప్పకుండా చేసి చూపెట్టే బాధ్యత నాకు. అన్నను మాత్రం పెద్ద మెజారిటీతో గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. రెండవది సురేష్ అన్న కూడా ఆయన గురించి కూడా చెప్పాలి. సురేష్ అన్న భవిష్యత్తు కానీ సురేష్ అన్న రాజకీయ ఎదుగుదల కానీ ఇది నాది, గంప గోవర్ధన్ గారి ఇద్దరి బాధ్యత. అది తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటాం. అన్న భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా తప్పకుండా ఆయనకు అనుకూలంగా ఉండేది, పార్టీకి మంచి లాభం అయ్యే నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విషయంలో మీరు ఎవరు అనుమానం కూడా పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ సోదరుడు ముజీబ్ గారు ఉన్నారు. వారు ఈరోజు అవకాశం వచ్చింది, DCMS చైర్మన్ అయినారు. ఇంకా ఇతర సోదరులు కూడా ఉన్నారు, నిట్టు గారు ఉన్నారు, ఇంకా ఇతర సోదరులు కూడా ఉన్నారు. అందరికీ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, షబ్బీర్ అలీకి తెలుసు, రాహుల్ గాంధీ కూడా ఇరికే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని దేశంలో ఉన్న బుడ్డపిల్ల అని కూడా తెలుసు. కాబట్టి అవకాశాలు అందరికీ వస్తాయి, తొందర ఏం లేదు. ఏదో బయటికి నరుకుతున్నారు కానీ డైలాగులు కొడుతున్నారు. ఏమంటారు ఆయన, మొత్తం మేమే వస్తున్నాం 75 సీట్లలో గెలుస్తున్నాం అంటున్నాడు. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నా, కామారెడ్డి ఎట్లాగో మనమే గెలుస్తాం వాళ్ళ అనుమానం లేదు. ఇక మీరు ఇలా వచ్చుడితో వాళ్ళ అనుమానం కూడా ఏమైనా ఉంటే అది కూడా పోయింది. ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు హుజూర్ నగర్, కోదాడ ఆయన సతీమణి పద్మావతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది. మీరు చూస్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాస్తవాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఒక గంప గోవర్ధన్ చూసో నన్ను చూసో జనం ఓట్లేసే మూడ్లో లేరు. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ సాకారం కావాలనే ఒక ఆలోచన, ఒక పట్టుదల ప్రజల్లో ఉంది. కాబట్టే ఆ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, 100 సీట్లు సెంచరీ కొడతాం, కొట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు కూడా బద్దలు కొడతామని చెప్పి మీ అందరి సాక్షిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మీరు ఇంతమంది రావడంతో నిజంగా కూడా చాలా ఉత్సాహం వచ్చింది. గంప గోవర్ధన్ గారికి కానీ నాకు కానీ. మరి ఇంత ఉత్సాహాన్ని ఇచ్చిన సురేష్ అన్నకు, మామిళ్ళ లక్ష్మి గారికి, అంజయ్య గారికి, విచ్చేసిన మీ అందరికీ, ఎందుకంటే మళ్ళీ మీరు చాలా దూరం పోవాలి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వినబడతలేదు భయ్ సరిగ్గా మీద. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిళ్ళు రావట్టు, 2 పిడికిళ్ళు అంటే పిడికిళ్ళు మొండి చేయి కాదు, 2 రావట్టు. మొండి చేయి చాలా డేంజరు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.